పెనాల్టీ. ఓకే ఓకే సార్, మరొక అంశం చెప్పండి సార్. అదే ఈరోజు మళ్ళీ ఇంకో బ్రేకింగ్, నాగార్జున యాదవ్ అరెస్టు తెలంగాణ పోలీసులు. అక్కడ తెలంగాణలో ఉన్న రావణ్ని ఏపీ పోలీసులు, ఇక్కడ ఉన్న గుంటూరులో ఉన్న నాగార్జున యాదవ్ని తెలంగాణ పోలీసులు. సో ఈయనకున్న సెక్షన్లు ఏంటి సార్? ఈయన పెట్టినవంటే మీరు చూసే ఉంటారేమో, ఒకసారి నేను రిపీట్ చేస్తాను. 351, 352, 192, 196, 61 బిఎన్ఎస్లోని కఠినమైన సెక్షన్లు నమోదు. అవునా? నాన్ బెయిలబుల్ అంటారు ఏంటి మరి? ఉదయం మార్నింగ్ నుంచి నాన్ బెయిలబుల్ అంటున్నారు. నాన్ బెయిలబుల్ బట్ బిలో 7 years. ఓకే, నాన్ బెయిలబుల్ కానీ బిలో 7 years. బిలో 7 years అఫెన్స్ లో అరెస్ట్ ఉండకూడదు కదా. సో ఒకవేళ రేపొద్దున ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, బట్ నేను కొంచెం కాంట్రవర్షియల్ అయినా చెప్తాను. ఈ మధ్య తెలంగాణలో ఒక జర్నలిస్ట్ అరెస్ట్ కేవీఆర్. అవును, కేవీఆర్ అరెస్ట్ అయినప్పుడు కేవీఆర్ ని బొబ్బిలి కోర్టు రిమాండ్ ఇచ్చింది. అదే రోజున రావణ్ కేసు కూడా రిమాండ్కి వెళ్ళింది. సో రావణ్ కేసు రిమాండ్ రిటర్న్ అయింది. కేవీఆర్ రిమాండ్ అయింది. ఓకే, సేమ్ సోషల్ మీడియాకి అఫెన్స్. ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు తెలిసిన వ్యక్తి నేను అడిగా, ఏంటి ఎందుకు మీరు పాపం ఆయన సింగిల్ గా నుంచున్నాడు, ఎవరు లేని అనాథలాగా నుంచున్నాడు, ఎవరు వెళ్ళలేదా ఏంటి మీ వాళ్ళు అని అడిగితే, వాళ్ళ పార్టీ స్టాండ్ ఏంటంటే అరెస్ట్ అయితే సింపతి వస్తుంది, అరెస్ట్ కాకుండా బయటకు వస్తే ఏమొస్తుంది, ఒక్క రోజే కదా చూపిస్తుంది, అరెస్ట్ అయితే ఇంకా సింపతి వస్తుంది కాబట్టి అరెస్ట్ అవ్వమని సజెషన్ చేశారు. సో దిస్ ఇస్ వాట్ పార్టీ స్టాండ్. సో ఇప్పుడు ఈవెన్ నాగార్జున యాదవ్ కూడా అరెస్ట్ అవ్వమని సజెషన్ ఇస్తారేమో, నాకు తెలియదు. మరి ఒకవేళ బెయిల్ ఆర్గ్యుమెంట్ ఎఫెక్టివ్ గా చెప్పించుకోలేకపోవచ్చు. అరెస్ట్ అయితే బెటర్లే, 14 రోజులు మా వాడికి 4 రోజులు లోపల ఉంటాడు, మా పార్టీకి కొంత చర్చ జరుగుతుంది, సింపతి రావచ్చు అని ఆలోచించుకోవచ్చు. సో అట్లా ఆలోచించే వాళ్ళు, ఐ డోంట్ నో, దిస్ ఈస్ నాట్ అథెంటికేటెడ్, బట్ ఐ కేమ్ టు నో. ఈ మాట అలా అనేసరికి నేను నవ్వి సర్లేండి, అది మీ పార్టీ ఇష్టం, నేనేం చేయగలిగింది లేదని చెప్పి నేను కామ్గా ఉండిపోయాను. సో అలాగా రేపు నాగార్జున యాదవ్ గారి మీద పెట్టిన కేసు హైలీ కండెమ్నబుల్ వర్మ గారు, అందులో డౌట్ లేదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని అలా అనుకుంటే ప్రధానమంత్రిని ప్రతిరోజు మీడియాలో చోర్కా పిఎం అంటారు, అమిత్ షా అని తిడతారు, రకరకాలుగా తిడతా ఉంటారు. మరి వాళ్ళందరినీ తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల వేయాల్సిందే కదా. సో ఇప్పుడు జొమాటో బాయ్ అనో లేకపోతే ఇంకో బాయ్ అని అనుకున్నప్పుడు వాళ్ళ మాట్లాడినప్పుడు కొంత రిస్ట్రెయింట్ గా ఉండాలి, నేను కాదనటంలా. కానీ అంత మాత్రం చేత అరెస్ట్ చేసి లోపలేసి వాళ్ళ మీద ఉపా చట్టాలు ఒక పక్క అరెస్ట్ చేసి ఇక్కడ నుంచి తీసుకెళ్లి అక్కడ చేసి పెట్టాల్సినటువంటి అంత సీరియస్ అఫెన్సెస్ కాదు. ఇక్కడ ఇంకొక క్లారిటీ చెప్పి నేను ముగిస్తాను. గడా శ్రవణ్ కుమార్ రోడ్డు మీద ఎడం వైపు నడవాలా కుడివైపు నడవాలా అని రూల్ ఉంది. ఎడం వైపు నడిస్తే 1000 రూపాయలు, కుడివైపు నడిస్తే ఫైన్ లేదు. నేను ఎడమవైపు నడుస్తున్నా, 1000 రూపాయలు ఫైన్ ఉంటుంది. నేను ఒకవేళ తప్పు జరిగితే ఆ తీవ్రతకు తగ్గ శిక్ష 1000 రూపాయలు ఫైన్ వేయండి, నన్ను శిక్ష వేయించండి, ఐఎమ్ ఓకే ఫర్. నేను ఎడం వైపు నడిస్తే 1000 రూపాయలు శిక్ష ఉంటే, 1000 రూపాయలు ఫైన్ శిక్ష ఉంటే, దానికి తీసుకొచ్చి నన్ను 14 సంవత్సరాలు జైలు శిక్ష వేయించే కేసు పెట్టి మీకు అధికారం ఉంది కానీ లోపల వేయటం అనేది చట్ట విరుద్ధం అనే పాయింట్ మాత్రమే నేను కన్ఫైన్ అయ్యాను. ఈవెన్ రావణ్ మాట్లాడినా, గడా శ్రవణ్ కుమార్ మాట్లాడినా, లేకపోతే నాగార్జున యాదవ్ మాట్లాడినా, ఒకవేళ మాట్లాడింది తప్పు అయితే ఎఫ్ఐఆర్ పెట్టండి, చట్టం ప్రకారం స్టేషన్ బెయిల్ ఇవ్వండి. పదే ఆ విధంగా మేము ఒక 10-15 కేసులు చేస్తా ఉంటే రిపీటెడ్ గా తీసుకెళ్లి జడ్జి గారి దగ్గర పెట్టండి. మా రిపీటెడ్ గా అఫెండ్ చేస్తున్నాడు కాబట్టి ఇతను అరెస్ట్ చేయమని అడగండి. అంతేగాని చేసిన శిక్ష అయితే ఒకటైతే, తప్పు అయితే ఒకటైతే, దానికి తీసుకెళ్లి పెద్ద శిక్షలు వేయించడం. శ్రవణ్ గారు, ఇది దీంతో పాటుగా ఏపీ గవర్నమెంట్ టాస్క్ ఫోర్స్ కూడా పెట్టింది, ఒక స్పెషల్ టీంని కూడా రిక్రూట్ చేసింది. సో దీని పర్యవసానం ఎలా ఉండే ఛాన్స్ ఉంది? మంచిదే కదా, రేపు పొద్దున టాస్క్ ఫోర్స్ పెడితే అది మీకు కూడా అప్లై అవుతుంది కదా. ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు క్యాలెండర్ తిరగకుండా ఆగదు కదా వర్మ గారు. 1-2-3 days తిరుగుతాయి, ఇయర్లు తిరుగుతాయి. టాస్క్ ఫోర్స్ పెట్టిన తర్వాత ఆ టాస్క్ ఫోర్స్ మీకు కూడా ఈక్వల్లీ వీళ్ళు అప్లై. అవును, ఇప్పుడు మీ ప్రధాన అనుచరులు లేకపోతే మీ పార్టీ అధికార ప్రతినిధులు మొన్నటిదాకా తెలుగు జనసేనని పచ్చిబూతులు తిట్టి, జన సైనికులు పచ్చిబూతులు తిట్టిన నాయకులు కూడా వచ్చేస్తుంది. అది తెలుగుదేశం అధికార